ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. తిలక్ అగార్కర్లకు సత్కారం. 1879 మేలో విష్ణుశాస్త్రి చిప్లంకర్ ప్రభుత్వోద్యోగానికి రాజీనామా ఇచ్చి తానే ఒక పాఠశాల తెరిచారు. తిలక్ అగార్కర్లు అతనితో కలిసి ప్రజలలో రాజకీయ సాంఘిక చైతన్యం కలిగించే ధ్యేయంతో మరాఠా కేసరి పత్రికలు మొదలుపెట్టారు. కేసరి మరాఠీ భాషలోనూ, మరాఠా ఇంగ్లీష్ భాషలోనూ వారపత్రికలుగా వెలువడేవి. నియంతృత్వాన్ని నిరసించడం ఈ పత్రికల ప్రధాన లక్ష్యం. బ్రిటిష్ వారు కానీ, స్వదేశీ సంస్థాన పాలకులు కానీ, వారు ఎవరైనా సరే వారి విధానాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉంటే ఈ పత్రికలు విమర్శించేవి. ఒకసారి కొల్హాపూర్ సంస్థాన వ్యవహారాలను గురించి రాసినందుకు ఈ పత్రికలపై దావా కేసు నడిచింది. ఆ సందర్భంలో తిలక్కు రక్షణ ఇచ్చిన ఇద్దరిలో ఒకరు రామ్సేఠ్ ఒరవణే. ఈయన వెనుక ప్రోద్బలం జ్యోతిరావుదే. సత్యం, న్యాయం ఎటువైపు ఉంటే తాను అటే ఉంటారు జ్యోతిరావు. చిప్లంకర్కు అప్పటికి తీరికలేనన్ని వ్యవహారాలుండేవి. పాఠశాల, చిత్రశాల, పుస్తకాలయం, నిబంధమాల మొదలగునివి. వీనికి తోడుగా కొల్హాపూర్ కేసు వ్యవహారం ఒకటి. ఇవన్నీ ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. చివరకు ఆయన 17/3/1882న మరణించారు. విపరీతమైన మానసిక వేదనతో ఆయన విషం తిన్నాడేమోనని కొందరు అనుమానించారు. ఆయనది సహజ మరణమేనని, ధృవపత్రం కావాలని పోలీసులు అభ్యంతరం పెట్టారు. ఆయనకు వైద్యం చేసిన వైద్యుడే ధృవపత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరకు జ్యోతిరావు తన బద్ధశత్రువుపై జాలిపడి డాక్టర్ ఘోలే చేత ధృవపత్రం ఇప్పించి దహన సంస్కారాలకు వీలు కలిగించారు. కొల్హాపూర్ కేసు చాలా రోజులు సాగింది. ఏ పెద్ద మనుషుల మాటలు నమ్మి తిలక్ అగార్కర్లు పత్రికలో వార్తలు ప్రచురించారో ఆ పెద్ద మనుషులు చివరి వరకు వారి వైపు ఉండలేదు. తిలక్ అగార్కర్లు బాలులకి క్షమాపణలు చెప్పబోయారు. ఆయన అందుకు నిరాకరించారు. చివరికి తిలక్ అగార్కర్లకు 4 నెలల జైలు శిక్ష తప్పలేదు. 101 రోజులు జైలులో ఉండి 26/10/1882న విడుదలై వచ్చినప్పుడు పూణేలోనూ, బొంబాయిలోనూ వారికి ఘనస్వాగతం లభించింది. జ్యోతిరావు, ఆయన అనుచరులు నారాయణ్ మేఘ్జీ లోకాండే, దామోదర్ సేవల్రామ్ యాండేలు ఈ ఏర్పాట్లకు ముఖ్య కారకులు. తిలక్ అగార్కర్లను జైలు గేటు దగ్గర నుంచి తీసుకురావటానికి 4 చక్రాల గుర్రపు బండి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు జ్యోతిరావు. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు వారికి లభించిన సత్కారం అది. అగార్కర్ కేసరి పత్రికలో జ్యోతిరావు తమకు అందించిన సహకారానికి, అవసరమైన సమయాలలో ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలోనే దీనబంధు పత్రిక శిథిలావస్థలో ఉన్న శివాజీ మహారాజు సమాధి గురించి ప్రస్తావించింది. ఆ సమాధిని బాగుచేసేందుకు పూనుకున్నాడు జ్యోతిరావు. ఆ పనికై విరాళాలు కోరుతూ జ్యోతిరావు లోఖండేలు బొంబాయిలోనూ, పూణేలోనూ చాలా సభలు ఏర్పాటు చేసి ప్రజలకు విన్నపాలు చేశారు. దేశ ప్రజలు, నాయకులు శివాజీని మర్చిపోతున్న తరుణంలో జ్యోతిరావు ఆయన ప్రశస్తిని గానం చేసి ప్రజలలో దేశభక్తిని, శౌర్యాన్ని రగుల్కొలిపాడు. చివరకు సింక్లేర్ తన సొంత డబ్బుతో శివాజీ సమాధికి మరమ్మతు చేయించాడు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా 25 రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని మరమ్మతులు చేయించింది. సమాధి చుట్టూ ఇనుపతీగ వేశారు. సమాధిని శుభ్రంగా ఉంచటానికి ఏడాదికి 4 రూపాయల చొప్పున మంజూరు చేసింది. తాను ఆశించిన పనులన్నీ ఈ రీతిలో జరిగిపోవటంతో జ్యోతిరావు ఇక తత్సంబంధమైన ప్రయత్నాలు విరమించారు. ఆ తర్వాత శివాజీ సమాధిని యాత్రాస్థలంగా చేసే ప్రయత్నం తిలక్ మొదలుపెట్టారు. సమాధి దగ్గర ఒక ఆలయం నిర్మించి ఉత్సవాదులు జరిపేందుకు విరాళాలు సేకరించారు. జూన్ 1895 నాటికి ఈ పని ఒక కొలిక్కి వచ్చింది.
ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.